ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. ఈ ఆత్మావలోకనంలో మనం ఒక మంచి మాటను, ఒక అవసరమైన మాటను కానీ మనకు ఉపయోగపడే మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాం. దాంట్లో భాగంగా ఈరోజు నవరాత్రుల పూజ ఎలా చేస్తే మనకు కరెక్ట్గా ఉంటుంది అని చాలామందికి సందేహం వస్తుంటుంది. ఎందుకు అంటారా, చుట్టూ మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. ఒక్కొక్క ఛానల్లో అంటే ఈ సోషల్ మీడియాలో కూడా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఈరోజు ఈ అమ్మణిని పూజించాలి, ఈరోజు ఈ అమ్మణిని పూజించాలి, ఇలా ఈ నైవేద్యమే పెట్టాలి, ఇలా రకరకాలు చెప్తుంటారు. దాంట్లో తప్పు లేదు. అంటే ఏది చేసినా పొరపాటు కాదు కదా, మంచి. మనం నైవేద్యం ఆ అమ్మణ్ణికి పెట్టుకొని మనం దాన్ని పవిత్రంగా తీసుకుంటున్నాం, అది తప్పు కాదు. కానీ దాన్ని గుర్తించి దాన్ని చదువుకొని నేను ఇలా చేయలేకపోయానే, ఇలా ఉండాలంటే నాకు కుదరటం లేదే అని బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇవన్నీ చూసి ఇలా చేస్తేనే బాగుంటుందేమో, ఇలా చేశారు కాబట్టి వాళ్ళకి అలా మంచిగా ఉందేమో, నేను చేయలేకపోయాను కాబట్టి నాకు అనుకూలించట్లేదేమో పరిస్థితులు, ఇలా చాలామంది భయపడుతుంటారు, బాధపడుతుంటారు, చెయ్యలేక అవస్థపడుతూ ఉంటారు. ఎప్పుడైనా ఇప్పుడు అమ్మ అనే ఒక పేరుందనుకోండి, అమ్మ ఒకరికి అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఏదైనా ఒక పాత్ర రకరకాల విభిన్న పేర్లతో పిలుస్తారు. కానీ ఆమెకి అన్ని పేర్లు ఉంటాయి. అలా మనిషికి ఉన్నప్పుడు ఒక అమ్మని కానీ స్వామి కానీ ఎవరైనా ఆయనకి ఏ రూపంతో పిలిస్తే, ఏ రూపంలో పిలిచినా, ఏ నామంతో జపించినా అది ఆయనకే చెందుతుంది. పవిత్రంగా చేశావా, మనస్ఫూర్తిగా చేశావా, మనసుతో చేశావా అని మాత్రమే ఆలోచిస్తాడు ఆయన. మనము ఆలోచించాలి. అది చేసినప్పుడు దేనికైనా అది మంచి జరుగుతుంది. మన నమ్మకం, మనం చేసే పరిపూర్ణత, ఈ రెండే దానికి జోడింపు అవుతాయి. అందుకే దాంట్లో ఒక చోట చదివా నేను ఇప్పుడు. ఉదాహరణకు ఒక ఆమెట అసలు ఏమీ లేని నిరుపేదట, ఒక ఆమె అన్నీ ఉన్నాయి, వాళ్ళకు అన్ని వసతులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, ఆర్థికంగా బలపడ్డ వాళ్ళు ఉన్నారట. ఆమె బంగారు పూలతో పూజ చేస్తోందట. ఎందుకంటే ఇంకా బంగారు పూలతో పూజ చేస్తే ఇంకా మంచి, చేయడం తప్పు కాదు. ఎందుకంటే మన స్తోమతను బట్టి మనకుంది, మనకు ఆ తల్లికి, మన పిల్లలకు మనం ఏదో ఒకటి పెట్టుకొని చూసుకొని ఆనందించుకోవాలనుకుంటాం. మన పెద్దవాళ్ళకి ఇది చేసి సంతోషపడాలి అనుకుంటాం. అది తప్పు కాదు కదా. అలానే భగవంతుడికి కూడా మనం మనసుతో ఇంకా ఉంటే ఇంకా ఇలా చేసి చూసుకొని కళ్ళతో ఆనందపడాలనుకోవడం తప్పేం కాదు. అలా ఆమె చేస్తోందట. ఆమె చేస్తోంది, కానీ ధ్యాస అంతా వేరే చోటు ఉంది. అంటే నేను ఇలా చేయగలిగాను అంటే నాకు బిజినెస్ అభివృద్ధి చెందింది, ఆ బిజినెస్లో ఏం జరుగుతుందో, ఇంత బంగారు నేను తయారు చేసి తల్లికి పూజ చేయగలుగుతున్నాను అంటే వాటి గురించి ఆలోచిస్తోంది. తప్పు కాదు. అది ఎప్పుడు ఆలోచించాలి? పూజ అయిపోయాక ఆలోచించాలి. కానీ పూజ టైంలో మనం ఒక మంచి పని చేసేటప్పుడు ఆలోచించకూడదు. అందుకని అలా ఆలోచిస్తోందట. అందుకని బంగారు పూలతోనే పూజ చేస్తోంది, కానీ మనసు వేరే చోట లగ్నమైంది. ఏంది? ఆ అభివృద్ధి వైపు. అది చెడు కాకపోయినా కూడా దేవుని యందు ఆ చేసే పని మీద శ్రద్ధ, ఏ పని చేసేటప్పుడు ఆ పని మీద శ్రద్ధ ఉండాలి. ఇప్పుడు పూజ చేస్తున్నప్పుడు పూజ మీద శ్రద్ధ పెట్టుకుందాం. ఎవరేమనుకుంటే మనకి అది తర్వాత అని అనుకున్నప్పుడు అది అంకిత భావంతో చేసినట్టు ఉంటుంది. అలా ఆమె బంగారు పూలతో చేస్తుంది. ఒక ఆమె ఏమి లేదు, ఆమెకు చాలా నిరుపేద, చాలా కష్టపడుతున్న మనిషి, కానీ పూజ చేయాలని కోరిక ఉంది. ఆ కోరికని ఎలా తీర్చుకోవాలో ఆమెకు తెలియలేదు. ఆమె పని చేసేది మట్టి పని, అంటే కుండలు తయారు చేయడం, అట్లా మట్టి వాటితోనే తయారు చేసే పనులు చేస్తుంది. ఆ మట్టిని తీసుకొని పూలలాగా తయారు చేసిందట. ఆ పువ్వులాగా మట్టిని
అవి తెచ్చుకొని వాటితో ఒక్కొక్క పూజ నామం చెప్పుకుంటూ ఆర్తిగా, స్వామి ఈరోజు నాకు ఈ అవకాశమైనా ఇచ్చావు, ఈ మట్టితో ఈ పువ్వును తయారు చేసే ఆలోచన కలిగించావు, కాబట్టి నేను దీన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా, ఇది అందుకో స్వామి అని ఆయనకు ఆ పువ్వు వేయడం మొదలుపెట్టిందట. అప్పుడు ఈ పూలన్నీ ఆ స్వామి దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, పాదాల దగ్గర పడుతున్నాయట మట్టి పూలన్నీ. అప్పుడు చుట్టూ దేవతలంతా చూసి స్వామిని అడిగారట, స్వామి బంగారు పూలతో ఆమె అంత హాయిగా పూజ చేస్తోంది, ఒక్క పువ్వు మీ పాదాల చెంతకు చేరలేదు, ఈ మట్టి పువ్వు ఏమో వచ్చి మీ పాదాల దగ్గర పడుతున్నాయి, ఇదెక్కడ విచిత్రం స్వామి, ఆమెది పూజ కాదా అని అడిగారట. అప్పుడు స్వామి నవ్వి అన్నమాట, ఈమె హృదయంతో చేస్తోంది, ఆమె చేతులతో చేస్తోంది, రెంటికి తేడా ఉంటుంది కదా. మనం పిల్లలకు చేసేటప్పుడు, పెద్దలకు చేసేటప్పుడు ఇష్టంతో చేయడం వేరు, మొహాన పెట్టాను చేస్తున్నాను అని హృదయాన్ని పక్కకు దప్పించి పెట్టడం వేరు. అలా ఆమె మనసు వేరో చోటు ఉంది, పూలు మాత్రం పూజ చేత్తో చేస్తుంది. ఈమె పువ్వు ఎట్లా పెడుతున్నాను అని గమనించకుండా స్వామి అని గుండెతో హృదయంతో చేస్తుంది. ఆ తేడా నా దగ్గరకు వచ్చేసేయవి అని చెప్పాట. అలా మనం ఏ నైవేద్యం పెట్టాము, ఏ పుష్పాలతో పూజించాము అనేది కాదు, మనకి ఈరోజు ఏ అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని మనసుతో చేస్తున్నామా అని భావించి చేయగలిగితే అది తప్పక దేవుడికి చేరుతుంది, మన మనసుకు ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి ఎన్ని సోషల్ మీడియాల్లో వచ్చినా ఏ వచ్చినా అష్టస్వరూపిణి అంటున్నాం కదా మనము, ఏ రూపంతో పిలిచినా ఏ రూపంతో కొలిచినా ఒక్కరే. అందుకని ఆ మనస్సు ఆర్తితో హ్యాపీతో నేను ఈ చేసిన 2 నిమిషాలైనా మిగతా పక్కవి ఆలోచించకుండా చేసుకున్నాము అంటే అది ఎవరి కోసమో కాదు, మన కోసం, మన మనసు తేలికపడ్డం కోసం. ఒక పదాన్ని గట్టిగా మనం స్పష్టంగా ఇది చేయగలిగితే అది మనసును తాకుతుంది, అది మన మనసు లోపల కదలికల్ని కలిగిస్తుంది. అప్పుడు మనకు వినూత్నమైన ఉత్సాహము, శక్తి వస్తుంది, రిలీజ్ అవుతుంటుంది. ఎక్కడిదక్కడ స్టాగ్నెట్గా ఒక బండిని కదల్చకుండా అలానే పెట్టామనుకోండి, అది ఒక 4 సార్లు ఇలా రేస్ చేయాల్సి వస్తుంటుంది. అంటే అది స్టార్ట్ అవ్వాలి అంటే ఆ రేస్ అలానే బాడీని కూడా ఒక మంచి పదంతో, ఒక మంచి మాటతో, ఒక మంచి పనితో ఎప్పుడైతే మనము ఇది ఆ ధ్వనితో సరి చేసుకుంటామో తప్పకుండా మన మనసు కదులుతుంది, మన ఎనర్జీ మళ్ళీ కొత్తగా రిలీజ్ అవుతుంది. అందుకని ఏ పువ్వు అనేది కాదు, ఎంత ఎక్కువగా చేశాము అనేది కాదు, ఎంత మనసుతో చేశాము అనేది ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. అందుకని ఎవ్వరూ కొరవ పడవద్దు. ఏ అమ్మని అయినా మీరు ఒకవేళ తెలియక ఏ దేవత పేరు వేరో పెట్టి చేసినా తెలియక, కానీ అది ఆ తల్లికే చెందుతుంది. ఎన్ని పుష్పాలు తెచ్చారు అనేది ప్రాధాన్యత కాదు, మీకెంత అవకాశం ఉండి తెచ్చారు, ఎంత అవకాశాన్ని వినియోగించుకొని చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. అందుకని ప్రసాదాలు మీకు ఏది వీలైతే అది పెట్టండి, మనస్ఫూర్తిగా పెట్టండి. ఒక మనిషి మన ఇంటికి అతిథి వస్తే ఒక పచ్చడి అన్నమైనా సరే, ఇది వరకు రోజుల్లో పక్కన కూర్చొని అమ్మ ఇంకొంచెం అన్నం పెట్టమంటారా అని ఇష్టంతో పక్కన కూర్చొని పెట్టేవాళ్ళు మన పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరికి వాళ్ళు వేసుకోండి అంటున్నారు. అంటే ఆ ఆత్మీయతకు ఈ భోజనాన్ని, ఇది 100 రకాల భోజనాలు ఉన్నాయి, అన్ని సాధకాలు ఉన్నాయి, అన్ని ఐటమ్స్ ఉన్నాయి, కానీ అప్పుడు ఒక్కటి ఉన్నా కూడా పక్కన కూర్చొని ఆ తృప్తి ఇప్పుడు ఎక్కడిది లేదు కదా. అలానే ఇది కూడా దేవుడు కోరుకునేది కూడా ఆత్మీయతను, అనురాగాన్ని, మీ నమ్మకాన్ని ఆయన కోరుతాడు, కానీ మీరు పెట్టే వాటిని కోరడు. ఉంటే పెట్టుకోవడం తప్పు కాదు, ఎవరు ఏం చేసినా ఎవరు ఏం చెప్పినా మంచి మాట చెప్పినప్పుడు దాంట్లో తప్పు అని అనట్లే, కానీ కొరవ అనేది తీసుకోవద్దు. మంచిగా ఉన్న దాంట్లో ఉన్నంతలో ఒక్కొక్కసారి మన చేతుల్లో డబ్బులు ఉంటాయి, కానీ పోయి తెచ్చుకునే అవకాశం కూడా దొరక్కపోవచ్చు. ఆ టైంలో అయ్యో ఈరోజు లేదే, నేను దేవుడికి పూజ చేయలేకపోతున్నా కాదు, ఏది నీకు ఆ రోజు అవకాశం దొరికితే అదే ఆ పుష్పాన్ని ఆ స్వామికి అర్పించి నైవేద్యాన్ని ప్రసాదంగా పెట్టి దాన్నే మనం స్వీకరించగలిగితే
ఆ తృప్తి వేరు. తప్పకుండా మన వెనకే ఉంటాడు భగవంతుడు, ఎప్పుడూ తోడు నీడై. కష్టం అంటారా, కష్టం దేవుడిచ్చింది కాదు, మనం తెచ్చుకున్నదే. మనం ఎప్పుడో ఏవో చేసుంటాం, దానికి ప్రతిఫలం మనం అనుభవిస్తుంటాం. అంత మాత్రాన దేవుడు మనకు అన్యాయం చేశాడని కాదు. ఆపద నుండి కాపాడుతున్నాడు అంటే ఎవరు కాపాడుతున్నాడు? ఇప్పుడు ఏదన్నా అనర్థం జరిగింది, అనర్థం జరిగినా మనం నిలబెట్టి మళ్ళీ నూతనంగా మనం కొత్త శక్తితో పోరాడుతూ ముందుకు పోతుంటామే, అది ఎవరిస్తున్నారు? అది భగవంతుడు ప్రసాదం. అంటే మంచి మాట యొక్క వాల్యూ, మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఒక శక్తికి అంటే బార్డర్కి లోబడి మనం నివసించడమే మనం చేసుకునే ఒక అదృష్టం, మనకు కలిగిన అదృష్టం. అందుకని దాన్ని ఎప్పుడు విడనాడకూడదు. మనకి ఏది ఉందో దాన్నే సమర్పించుకుందాం, తృప్తిగా ఉందాము. మన కొరవ అనేది ఎప్పుడు వద్దు. అందుకని 10 మంది చెప్పారని 10 మంది చెప్పింది మనం చేయలేకపోయామని బాధపడొద్దు ఎవ్వరు కూడా. అంటే ఎవరికి లేదు అని కాదు ఇక్కడ అర్థం. మనకు చేతిలో ఉన్న చేసుకునే అవకాశం కూడా ఒక్కోసారి రాదు, దాన్ని కూడా మనం తీసుకోవద్దు. దేవుడు తప్పకుండా మనల్ని మనసుతో చేసిన ఏ పనినైనా స్వీకరిస్తాడు, అదే నమ్ముదాము. అందుకని ఈరోజు నేను చెప్పదలుచుకుంది అది. ఏ నైవేద్యాల కోసం ఫలాంది చెప్పారు, అది చేయలేకపోయాను, లేదు ఇలా పూలతో ఈ పూలతోనే పూజ చేయాలి, ఇదే రంగు చీర కట్టుకోవాలి, లేదు ఇదే ఇలా ఉండాలి. నువ్వు హృదయంతో ఏ నామం పిలిచినా ఆయన పలుకుతాడు. నువ్వు హృదయంతో ఏది సమర్పించినా అందుకుంటాడు. ఎందుకంటే ఇష్టమైన వారు ఎలా చేస్తారో, నీకు ఆప్తుడు, ఆత్మీయుడు, నిన్ను కాపాడేటువంటి గొప్ప తల్లి, తండ్రి, గురువు, దైవం సర్వస్వం ఆయన అయినప్పుడు నిన్నెందుకు స్వీకరించడు? నిన్ను కాపాడడం ఆయన బాధ్యతగా స్వీకరిస్తాడు. కాబట్టి మనం ఆ కొరవ పెట్టుకోకుండా ఈ నవరాత్రులను హ్యాపీగా, ఆనందంగా మనకి ఏది ఉందో దాన్నే సమర్పిస్తూ సంతోషంగా గడపాలని, కొత్త నిర్ణయాలు, మంచి నిర్ణయాలు, మనస్సుకు నచ్చిన నిర్ణయాలు తీసుకొని విజయాల వైపు అందరూ అడుగులేయాలని కోరుకుంటున్నాను. ఆ తల్లి మనందరినీ ఆశీర్వదించాలని మనసా కోరుకుంటూ థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.